మన ఏలేశ్వరం మండలం 5వ వార్డు కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా ఏలేశ్వరం మండల కమిటీ సిఐటియు తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అమరవీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనం నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఏలేశ్వరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ పాత్రికేయులు, మన స్వార్థం లేకుండా ఏదైనా న్యూస్ని నిర్బాటంగా మన మీడియా ముందు ఉంచగలిగిన మన నాయకుల్ని, అధికారి గారిని దీన్ని ముఖ్య అతిథిగా కాకేయడం జరిగింది. వాళ్ళని వచ్చి ఈ యొక్క సభను ఆశీనులు అవ్వాలని కోరుతున్నాం. జిందాబాద్ సిఐటు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటు, జిందాబాద్ జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అదేవిధంగా మన ఏలేశ్వరం మండలం సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు గారిని కూడా ఈ యొక్క సభకి ఆహ్వానం పలుకుతున్నాము. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. 5వ వార్డు ప్రజానీకాన్ని అందరికీ కూడా ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ నివాళులు అర్పించి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదే రకంగా ఈ భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి మన సీతారామరాజు వలె నిద్ర లేకుండా చేసినటువంటి మహా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈయన ఆశయాలని, ఈయన యొక్క పోరాటాలని అనుగుణంగా తీసుకుని పోరాటాల ద్వారా మన హక్కులు సాధించుకోవాలని మన పార్టీ పిలిపిస్తుంది. దీనికి ఇది 95వ వర్ధంతి. ఇది మనకి మన నెల్లూరు జిల్లాలో కె పెంచలయ్య గారని మన సిపిఎం నాయకుడు డ్రగ్స్ వ్యతిరేకంగా మన గంజాయి, మత్తు పానీయాలు కూడా సేకరించకూడదు అని పోరాటం చేస్తే మహిళలందరూ కూడా ఆయనకి విజ్ఞప్తి చేసినప్పుడు పోరాటం నడిపితే డ్రగ్స్ మాఫియా వాళ్ళందరూ కూడా ఆయన్ని హత్య చేసి ఆయన చంపేశారు మన నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఇదే రోజుని మనం దీన్ని డ్రగ్స్ వ్యతిరేక దినంగా పాటించాలని మన పార్టీ పిలిపించింది. తర్వాత ఆయన కుటుంబానికి ఆర్థిక సహకారం కూడా మన పార్టీ తరపుని ఎంతో కొంత డొనేట్ చేసి పంపించాలని పార్టీ పిలిపించింది. ఈ భాగంగా మనం ఇప్పుడు ఈరోజు ఏదైతే భగత్ సింగ్ పంజాబ్లో 1907లో జన్మించి, అలాగే 1907లో జన్మించిన దగ్గర నుండి విప్లవ భావాలని పుణికిపుచ్చుకోవడమే కాకుండా ఆయనకు ఒక వయసు వచ్చేసరికి, అంటే వయసు అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే మనకు నాలెడ్జ్ వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు అవచ్చు, 23 సంవత్సరాలు అవచ్చు అని అనుకుంటాం. అతి చిన్న వయసులోనే ఆయన పోరాట బాటను పట్టారు. ఎందుకంటే అప్పటికి సుమారు 200 ఏళ్లగా బ్రిటిష్ సామ్రాజ్యం మనందరి మీద ఉక్కుపాదం మోపి భారతీయుడు మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళని నరక యాతనలు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసే పరిస్థితుల్లో ఈయన అతి పిన్న వయసులోనే ఉద్యమ బాట పట్టి సాయుధాన్ని, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది సాయుధ దళ పోరాటాలు చేస్తుంటారు. అలా ఈయన ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహా వ్యక్తి. ఆయన్ని పట్టుకుని జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేసి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయడం జరిగింది. ఆ రోజు ఈయనతో పాటు రామ్దేవ్, సుఖదేవ్ వంటి వారిని కూడా, ఈయనకు మద్దతుదారులు అలాగే ఈయనతో కలిపి పోరాటం చేసేవారిని కూడా ఉరి తీయడం జరిగింది. ఉరి తీసేటప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగి బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు, నాకు కోరికలు అంటూ లేవు, నా భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఉరి తాడుని ముద్దాడి ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పేసి ఉరి వేయించుకోవడానికి సిద్ధపడ్డాడంటే అటువంటి పోరాటాలు, అటువంటి పోరాట పటిమలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. యువత మరీ ముఖ్యంగా ఈరోజు ఫేస్బుక్లకి, వాట్సాప్లకి, వాటిలో ఇన్స్టాగ్రాములకి వీటికి అలవాటు పడిపోయి ఉద్యమాన్ని అనే దాన్ని పక్కన పెట్టేసి పోరాటం అంటే ఇదే కదా అని చెప్పేసి చాలామంది
చూస్తున్నారు. కానీ అది రాంగ్. మనం ప్రశ్నించకపోతే పాలించేవాడు మనల్ని ఎక్కి తొక్కేస్తాడు. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో పరిపాలన సాగిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చే ముందు అప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు వచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కావచ్చు, వీళ్ళు మనకి మన దగ్గరకు వచ్చి ఓట్లను అద్దించేటప్పుడు వాళ్ళు చెప్పేది మీకు ఇళ్ళు ఇస్తాం, మీకు స్థలాలు ఇస్తాం, మీకు సారారహిత సామ్రాజ్యాన్ని సృష్టిస్తాం, డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తాం, ఇలాంటివన్నీ చెప్పి బయటకు రావడం జరిగింది. కానీ ఇటీవల ఏలూరు ఎంపీ ఒక ఆయన డైరెక్ట్గా మాదక ద్రవ్యాలు తీసుకొని దొరకడం, దాన్ని సరిగా వీళ్ళు పట్టించుకోకపోవడం, ఇంకెక్కడ వీళ్ళు మాదక ద్రవ్యాలు లేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించినప్పుడే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. అలా భారతదేశానికి స్వతంత్రం కావాలని సాయుధ పోరాటం చేసిన భగత్ సింగ్, రామదేవ్, సుఖదేవ్ వీళ్ళు కూడా ఉరితీయబడ్డారు. అంటే పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని పుణికిపుచ్చుకున్న అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆశయ సాధనకు ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఖచ్చితంగా పోరాటం అనేది చేయొచ్చు. అలాగే ఇక్కడ మురుక్కాలోలు చూసాం 5వ వార్డులో. ఈరోజు ఏదైతే 5వ వార్డులో కార్యక్రమం జరుగుతుందో కార్యక్రమానికి సోమరాజు గారు మిత్రులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఉన్న మురుక్కాలోలు చూసాం, సీసీ రోడ్లు చూసాం. సీసీ రోడ్డు అయితే చాలా క్లీన్గా ఉండాలి, కూడా తెలియకుండా మట్టే ఉంది తప్ప దీన్ని అయితే మాత్రం ఎవరూ పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి 5వ వార్డు ప్రజలే కాకుండా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా విప్లవ బాటలో పయనించండి. ఖచ్చితంగా వీటిని ప్రశ్నించండి. మనం ఇన్స్టాగ్రామ్, మరి ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో మెసేజ్లు పెట్టడం కాకుండా రోడ్డుకి పోరాటాలు చేయాలని యువతకు కూడా మేము విప్లవ మార్గంలో నడాలని చెప్పేసి యువతను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ చూసాం కదా, డ్రగ్స్ మేము నిర్మూలన చేసేస్తాం, గంజాయి అనేది కనబడకుండా చేసేస్తాం అన్నారు. గంజాయి మీద పోరాటం చేసే కె పెంచలయ్య గారిని అతి కిరాతకంగా గంజాయి మాఫియా తొదముట్టిస్తే దాన్ని చర్యలు తీసుకున్న పాపన కూడా ఎవరూ పోలేదు. అంటే మన దగ్గర ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే డ్రగ్స్ తీసుకొని అరాచకం చేస్తుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మనకు అవసరం అని చెప్పేసి ఒక్కసారి గమనించాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన సిపిఎం అలాగే విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తిని మన వార్డులో ఒక కౌన్సిలర్గా నుంచోబెడితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒక్కడన్నా మన తరపున కౌన్సిల్ బాడీలో ఉంటే అక్కడ ప్రశ్నించడానికి, అక్కడ మనకి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరొకసారి అంటే చాలాసేపు మాట్లాడేది ఉంది కానీ మరొకసారి మీ అందరికీ సింపుల్గా చెప్పేది ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇటువంటి మిత్రులకి అవకాశం ఇవ్వండి. ఇటువంటి మిత్రులు ఖచ్చితంగా మన అప్పటి భగత్ సింగ్, రామ్దేవ్, సుఖదేవ్ లాగా పోరాటం చేయడమే కాకుండా ఈ ఇటీవల కాలంలో ఈయన అతి కిరాతకంగా చంపిన పోరాటం ఎక్కడ ఆగదు అని ఒక వారి ఆశయ సాధనలో పయనించే వాళ్ళు ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వండి. కనీసం ఒక్కడైనా ప్రశ్నించేవాడు కౌన్సిల్ సమావేశంలో ఉంటే ఈ పాలకులను పరిగెట్టించవచ్చు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలుపు ఏంటంటే మన భగత్ సింగ్ వర్ధంతి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా మరి పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈవేళ ఏలేశ్వరం గ్రామంలో, అలాగే 5వ వార్డులో కూడా మేము 5వ వార్డులో ఇది కార్యక్రమం పెట్టాలని కూడా మేము అనుకుని మా పార్టీ కార్యకర్తలు, మహిళలు, అలాగే మరి మన కార్మికులు అందరం కూడా కలిసి అనుకుని ఈ 5వ వార్డులో మరి ఈవేళ ఇక్కడ ఈ నిరసన పెట్టడం జరిగింది. అలాగే ఈ భగత్ సింగ్ అన్నది మరి చిన్న వయసులోనే ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎంతోమంది పేదవాళ్ళకి, కుటుంబాలకు ఉపకారం చేయడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చింత్రవిత్ర పెట్టి, హింస పెట్టి 27 సంవత్సరాల్లోనే కూడా ఆయన్ని ఉరి తీయడం జరిగింది. ఆయన ఆశయాలు,
ఆయన స్వతంత్రం పోరాటం గురించి మరి ఇలాంటి వాళ్ళు భగత్ సింగ్ అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు అవ్వచ్చు, అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పోరాడి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈ వేళ మనం సేక్స్గా ఈ గాలి పీల్చడం అంటే ఆ వేళ ఆ నాయకులు చేసిన పోరాటం వల్లే ఈ స్వతంత్రం రాగలిగింది ఈ వేళ. మరి అటువంటిది శాంతం అని కుడి ఏదో ఎడం దెబ్బ చూపితే కుడి పక్కన కూడా చూపించమని ఆ శాంతంగా పోరాడలేదు, పోరాడి సాధించిన ఇది ఒక స్వతంత్రం అని కూడా ఇవాళ గర్వంగా కూడా మనం చెప్పుకోగలుగుతాం.